కరెక్ట్గా నేను వచ్చే రోజులు ఏమో అయినట్టు సంథింగ్. అయిపోతుంది వెళ్ళిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం లోడింగ్కి అయితే వచ్చినాం అనమాట. దీని నుంచి చెబ్రోలు కంట లోడు కమల్ అగ్రో కంపెనీ నుంచి. ఇంకా ఇక్కడ వచ్చేసి బయట కంట పెట్టుకొని కంపెనీలకు అయితే ఫోన్స్ అలా ఉండవు. కంపెనీలకు పోయిన తర్వాత అయితే ఏం చూపించాను ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ గీడింగ్ ప్రాసెస్. వాళ్ళ కంపెనీలోకి బయటికి వెళ్ళినాక మన ప్రయాణం మొదలు పెడదాం. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. మనకు వచ్చిన బిల్లు వచ్చిన టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30కి వచ్చినాయి. మళ్ళీ అవి చేంజ్ అయ్యే వరకల్లా కొంచెం టైం ఎక్స్ట్రా పట్టింది. 9:30 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు వెళ్ళి బీదర్లో పోయి డీజిల్ కొట్టించుకొని వెళ్ళే వరకల్లా, సిటీ దాటే వరకల్లా టైం అయితే ఆల్మోస్ట్ పొద్దుకుతుంది అనుకుంటా. ఏదైతే ఉంది రేపు సండేనే, ఇంకా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఒకసారి అన్లోడ్ అవుతుందా కదా తెలుసుకున్నాం అనుకో, ఒక పని అయిపోతుంది. ఇంకా చిన్న వాడ వెళ్ళిపోవడం. రేపు సండే కదా. కరెక్ట్గా నేను వచ్చే రోజులు ఏమో అయినట్టు సంథింగ్. బండ్లన్నీ పోయి బండ్లన్నీ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. ట్రాఫిక్ అయితే ఫుల్గా జామ్ అయిపోయింది. మరి ఈ బండ్ల వల్లనే జామ్ అయిందో తెలియదు, లేకపోతే ఏందని తెలియదు. ఇప్పుడు మూవ్ అవుతున్నట్టు చిన్నగా మూవ్మెంట్ అవుతుంటాం మనం కూడా. ఈ గైడ్ వల్ల మొత్తం మన ఆయన ఆటో పోయేట్లేదు. దొంగల పోగ అవుతుంది, మొత్తం దొంగల పోగనే. మొత్తం దుమ్ము లేపుతారు, అంత దుమ్ము లేపుతారు. మరి ఇంతసేపు ఎందుకు జామ్ అయిందో అర్థం కాలేదు. సంథింగ్ నాకు తెలుసు ఏదైనా ఈవెంట్ అని ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు. ఇక్కడ జాతర జరుగుతుంది, అది స్టోరీ. దానివల్ల ఇదంతా జామ్ అయినట్టుంది. ఆడ అనిపిస్తుంది జాతర. 4 జాయింట్ వీళ్ళు ఉన్నాయి డైరెక్ట్. రావడమే 2 లైన్లు వస్తారు వీళ్ళు అవతల నుంచి. అందులోనూ ఇంకా ఈ బైక్ వాళ్ళు ఒకటి కలిగారు నా పానానికి. లెఫ్ట్ సైడ్ మొత్తం వీళ్ళదే లైన్ కట్టుకొని మరి వస్తుంది. ఎట్లా వస్తుంది, దయ్యాలు కూడా వస్తున్నాడు కానీ వస్తున్నాయి లైట్లను చూస్తుంటే. ఒకరింకొకరు వీళ్ళేమో 2 లైన్లు వీళ్ళు. సేమ్ దయ్యాలు కూడా ఆత్మలు లేచి వస్తున్నట్టే కొడుతుంది అద్దంలో చూసి. ఇంతసేపు నుంచి ఇక్కడ అయితే ఆపుతున్నారు. ఇంతసేపు నుంచి ఇక్కడ జాతర వెళ్ళే దారి అయితే ఇది. ఇక్కడ మొత్తం అటు ఇటు పోయే బండ్లన్నీ ఆపి ఈ నుంచి పోలీసు వాళ్ళ దగ్గర నుండి మరో పంపిస్తున్నారు అనమాట. అందుకు కొంచెం లేట్ అవుతుంది. మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి వచ్చిన ఉద్గిరి దాటి బైక్ లైట్ ఫోకస్ ఎమ్మ కొడుతున్నాయి, మామూలుగా కొడుతున్నాయి. ఇప్పుడు ఇక టాకల్ బోర్డులు అడ్డం పెడతారు. మన కానీ చిల్లర అయితే లేవు. ఇంకా మూమెంట్ చూద్దాం. అడవడం ఉన్నారు చాలా ట్రక్లు ఆగినారు, బ్రేక్ కొడతా ఉన్నాయి వాళ్ళు. మనం ఆగాల్సి వచ్చినట్టు ఉన్నాడు ఈరోజు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు ఏందని. తెలుగు వాళ్ళు ఉన్నారు. 50 రూపీస్ నోట్ అయితే మన దగ్గర ఒక టేప్ వేసిన నోట్ ఉంటే అది ఇచ్చేసిన. ఇంకా 30 అయితే పట్టుకొని మనకు 20 ఇచ్చిండు. ఇంకా అది ఇట్లా చాలాతో వాళ్ళు ట్రై చేసినా కానీ అది చిల్లర అయితే ఎవరు తీసుకుంటలేదు అనమాట. చేంజ్ అయితే లేదు నోటు. అందుకనేసి ఇచ్చేసి తీసుకున్నాం. ఇంకా బీదర్ దాకా అయితే పోయి బీదర్లో డీజిల్ వసుకొని మొత్తం మీద అయితే సిటీ దాటడానికి ప్రయత్నించి సిటీ అయితే దాటినాం అనుకో టాస్క్ అయితే అయిపోతుంది. ఇంకా సిటీ దాటిన తర్వాత పండుకొని లేచిపోయినా నడుస్తుంది. సిటీ దాకా అయితే వదాం. ఇంకా సఫర్ చేయాలి బండి అనమాట. ఇప్పటికే టైం ఓవర్ టైం అయితే ఆల్మోస్ట్ 12 అవుతుంది. నేను బీదర్ పోయే వరకు 2 అవుతుంది. 2 o'clock బీదర్ పోతే హైదరాబాద్ సిటీలోకి 5 o'clock ఎంట్రీ అయితే తొందరగా దాటేసారి. మ్యాక్సిమం అయితే బ్లాగ్ షూట్ చేయను. ఉన్నది ఒక్కరిని ఉన్నా, మనోడు కూడా లేడు. సిటీ దాటినాక కొద్దిగా మాట్లాడుకుంటే ఎవరైనా విశేషాలు. బీదర్లో డీజిల్ కొట్టించుకొని ఇప్పుడైతే బయలుదేరినాం. డీజిల్ అయితే ఫుల్
ఇంకా ఇది ఒక 60 స్పీడ్ మెయింటైన్ చేస్తే తప్ప అవి పైకి లేవు అన్నమాట దిక్కులు. ఈ రోడ్లు అసలుకి లేవు. ఏమున్నా ఇప్పుడు జైరాబాద్ హైవే ఎక్కినాక చాలా మూమెంట్ ఏందని చూపిస్తాం మీకు అర్థమయ్యేటట్టు. ఫారెస్ట్ రోడ్ ఇది ఒక 27 కిలోమీటర్స్ ఉంది. ఫారెస్ట్ ఇప్పుడైతే పెద్ద లారీ యాక్సిడెంట్ అయిపోయింది. మొత్తం లారీ అయితే ఏం లేకుండా వచ్చిపోయింది అనమాట. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొన్ని బండ్లు అయితే అతల వేరే రోడ్డు నుంచి అయితే వెళ్తున్నాయి. ఎందుకో అనుకున్నా కానీ చూస్తే ముందర వచ్చే వరకు లారీ దేనికో అయితే వెనకాల నుంచి లారీకి లారీ ఢీకొన్నట్టుంది. ముందర అయితే ఏం లేకుండా పోయింది. రేపు అప్డేట్ కూడా వస్తుంది నాకు తెలిసి. ఆ వీడియోలో ఎవడో ఒకటి తీసుడు పెడతాడు, చూద్దాం అదేందో. మన వీడియోలో కూడా వీలైతే అప్లోడ్ చేద్దాం. డ్రైవర్ నాకు ఏమైనా అయిందో మరి ఉన్నాడో లేదంటే ఏమన్నా చనిపోయిందో ఏమో. చాలా డేంజర్ అయింది అది. ఉతుకపోయింది మొత్తం ఏం లేకుండా. క్యాబిన్ అయితే నేమ్ బోర్డ్ అయితే రామలింగేశ్వరం అనేది సిమెంట్ బండి. అది ఇద్దరు వచ్చినప్పుడు ఆపుకోవాలి మ్యాక్సిమం. ఇద్దరు కొంచెం అటు ఇటు అయినా ఇప్పుడు సిమెంట్ బండి అంటే సిమెంట్ బండి అని కాదు, ఏ బండి అయినా ఆగడం కష్టం. ఇద్దరులా తోసుకోతుంది. మనం బ్రేక్ దొక్కేదానికన్నా ఎక్కువ పవర్ ఇంకా దొబ్బేదానికే ఉంటుంది. వెనకాల నుంచి వెయిట్ దొబ్బేదే ముందరికి ఎక్కువ ఉంటుంది అనమాట. కష్టం అయితే చాలా. మన సీఎం సార్ అయితే పోతున్నారు అనమాట ముందర. కాన్వే పోతుంది మొత్తం బ్లాక్ కార్లింగో 0009 ఇవన్నీ అవే. ముందర జామర్ల వ్యాన్ ఆడ పోతుంది. దాని వెనకాల రేవంత్ రెడ్డి సార్ కారు, నెక్స్ట్ బ్లాక్ కార్లు ప్లస్ లాస్ట్ ఒకటి ఇది పోతుంది. ఇంత వేడి దాకా పోతున్నారు. మరి ఏదో మీటింగ్ ఉండొచ్చు. అలా ఒక 2 ఆడుపులు బకెట్లు అయితే తీసుకున్నాం. ఇది మనకు ముందున్నదే. ఇప్పుడు కొత్తగా అయితే ఇవి 2 తీసుకున్నాం అనమాట. దీంట్లో మీద స్కానర్ ఉంటుంది. మనం దీన్ని బట్టి గుర్తుపట్టాలి ఒరిజినల్ కదా అని. స్కాన్ చేస్తే మనకి అశోక్ లీలాండ్ జెన్యూన్ అని చూపిస్తుంది. వేరే బయట దొరికే బకెట్లకు అయితే అది స్కాన్ చేస్తే మనకు చూపించదు అనమాట. అవి చెక్ చేసుకొని తీసుకోవాలి. బకెట్లో అయితే మనకు పర్ లీటరు 65 రూపీస్ పడుతుంది. అదే కుళ్ళ తీసుకుంటేనేమో 50 రూపీస్ పర్ లీటర్ అనమాట. బకెట్లో ఎట్లా అంటే ఇంక ఎయిర్ పోకుండా మంచిగా ఉంటుంది. జర క్వాలిటీ ఎక్కువ. అట్లా తాళాలు గిలా సెట్ చేయలేదు దీనికి. ఇదే రేక్ ఈ నట్లే కూర్చొని వచ్చేసి మనం పెట్టి దాటిన తర్వాత ఇప్పుడు వచ్చి టిఫిన్ కాపినా. ఇంకా నిద్ర అయితే నైట్ నుంచి అసలు లేదు. మనం వెళ్ళినాక నుంచి సిటీ దాటాలి అనేసి ఉరికి రావడం అదొకటి అయింది. మళ్ళీ వెళ్ళి కీసర టోల్గేట్ దగ్గరన్నా లేకపోతే కీసర దాటి విజయవాడ దాకా ఒప్పుకుంటే విజయవాడ దాకా వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరిపోదాం. విజయవాడ నుంచి అది ఉంది కదా గన్నవరం రోడ్డు, ఆ టోల్గేట్ దగ్గర అయితే కొద్దిసేపు పడుకొని వేసిపోదాం. అంటే నెక్స్ట్ టోల్గేట్ మ్యాక్సిమం ఎదురే. ఇప్పటికే కొంచెం డల్ అయిపోయింది పానం. ఒక గంట సేపు వండుకొని వేసినాం అనుకో ఫుల్గా ఉంటుంది పానం. అట్లా వెళ్ళిపోదాం. ఖాళీ ఎక్కాల్సి వస్తుంది ఏడాగినా సరే. ఎందుకంటే కోతుల భయం. అవి ఇవన్నీ చదువుతాయి కోతులు వచ్చినాయి అంటే వాళ్ళకి ఎక్కినాయంటే. ఎండ మాత్రం మామూలుగా వస్తారన్నమాట. విజయవాడ ఇప్పుడు గన్నవరం రోడ్డుకి అయితే ఇప్పుడు మళ్ళీనా ఆగాలా పోవాలా అర్థమవుతలేదు. ఆగుదాం అంటేనేమో నిద్ర వస్తలేదు, పోదాం అంటేనేమో ఎండ ఎక్కువ కొడుతుంది. చూద్దాం టోల్గేట్ దాకా పోయి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుందాం. లేకపోతే వెళ్ళిపోదాం. అయిపోతుంది వెళ్ళిపోతుంది. దగ్గరికి వచ్చినాము. ఇంక రైల్ గేట్ అయితే ఎప్పుడు పడి ఉంటుంది. కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది కానీ ఇలా మనకేం పడలేదు. ఇంతకుముందు టైల్స్కి వచ్చినప్పుడు బండ్లు రైల్ గేట్ పడి ఎంత జామ్ అయినా అంటే అంత జామ్ అయినాయి బండ్లు. ఫస్ట్ మనం ఒక కాడ ఆపి బియ్యం తీసుకున్నాం. బియ్యం తీసుకోవాలి. కూరగాయలు లేవు, బియ్యం లేవు, ఏం లేవు. మళ్ళీ కోళ్ళపారం ఇంకో 2.2 కిలోమీటర్లు ముందే. కిరాణా షాప్ కానీ వస్తే తీసుకున్నాం. ఎవరన్నా ఇవన్నీ గోలీ సోడా దుకాణాలు ఉన్నాయి ఇక్కడ వ్యవహారాలు. మన కోళ్ళపారం కడుక్కోయి రిటర్న్ అయితే రాలేము ఎట్లాగో నాకు తెలుసు. ఎందుకంటే అడుకోయినాక నాకు బరువు ఎక్కువ అవుతుంది. ఎవడో హై రోడ్డు మీద కనెక్ట్ అవుతుంది. అందుకే పోయి బండి కోళ్ళపారం కాడ వేసి వాడేసి వీలైతే స్నానం చేసి ఫ్రెష్గా చూద్దాం. సింగిల్ రోడ్ ఉంది, బండా పని కూడా లేదు.
ఇక్కడ ఇడ్లీలు మంచిగా అమ్ముతారు రోడ్ల మీద. తిందామంటే తినబుద్ధి అవుతుంది, పని జాగలేదు. ఆల్మోస్ట్ అయితే వచ్చేసిన ఫైనల్గా. ఎట్లా అండ్లు అవ్వదు, ఇలా సండే కదా, మధ్యాహ్నం వరకే ఉంటారంట లేబర్ అన్న వాళ్ళు. అయితే కొంచెం బాగా ఉంటారా బాబు, ఎందుకట్లా వేస్తారు. అన్న వాళ్ళు బాగానే ఆపుతారు బండిలో. ఆహా, ఈ లోడ్కి వచ్చినట్టున్నాయి, ఈ పిల్లర్ల లోడ్కి, రైల్వే పిల్లర్లు. ఇన్స్టాంట్గా ఇప్పుడు ఏదైనా ఒక కూర ఇంక మన కాడ ఐడియా ఉందన్నమాట. ఆల్రెడీ ఉల్లిగడ్డలు మస్తున్నాయి. ఒక 2 కేజీలు బియ్యం తీసుకొని ఒక్క 3-4 కోడిగుడ్లు తీసుకున్నాం అనుకో, సెట్ అయిపోతుంది. ఇంకా రాత్రికి వంట పొయ్యి గిన్నెలు తోమి ఆ పని చేస్తా. ఊర్లో పచ్చడి తీసుకున్నాం, చూద్దాం. కూర అది బియ్యము గుడ్లు అయితే తీసుకున్నా. గుడ్లు ఒక సోపు, లేకపోతే సోపు ఒక ఊర్లోనే. ఊరు చిన్నగా ఉంది, గాడ ఒకతోనే జాగా ఉంది మన కాపానికి కాబట్టి గాని యాప్ అన్నీ తీసుకున్నాం. అందులో నా కూరగాయల కొట్టు కానీ వస్తే ఒక టమాటాలు ఒక్కటి తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఎమర్జెన్సీలో కావాలన్నా కూడా ఘోరంగా వేసి పెద్ద పెద్ద రాళ్ళకి టైర్లు, పాల టైర్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. రాళ్ళని చూస్తే పానం మసి అవుతుంది, మామూలుగా కాదు. అంత ఘోరంగా ఉన్నాయంటే ఏది మామూలు విషయమా? ఇతరులకి లోపలికి ప్రవేశం లేదు. ఉన్న రాళ్ళకి టైర్లు వేడి మీద కూడా ఉంటే కొత్త సీల్ టైర్లు కానీ పగిలిపోతాయి. మనం చూడకుండా అడవులు ఎక్కిస్తాం అంటే ఇంత పెద్ద పెద్ద రాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. మళ్ళీ నేను ఏమైనా బయటికి కూడా వస్తే మీకు చూపిస్తాను అక్కడ. తోకొచ్చిరు ఆ గుట్టలలోకి వెళ్ళి రాళ్ళు, మా ఒక రాళ్ళు ఉన్నాయి గుట్టల్లోకి వెళ్ళి తోకొచ్చిరు మట్టిది. అందుకనేసి ఇంకా ఇంత పెద్దగా ఉన్నాయి. చూడండి, ఇంకో ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. బ్యాగ్ ఇట్లాంటి టైర్లు ఇట్లాంటి రాళ్ళు లారీ పోతే ఏమి రాళ్ళు ఆయన అంత ఘోరమా.
ఇక్కడనే ఆపుకోమంటారు బండి. మా నాయన వాసన విచిత్రంగా వస్తుంది ఇక్కడ ఘోరంగా. రేపు పొద్దుగాల ముచ్చటదంట మీరు ఆపుకోమంటారు. ఆపినాం. ఒకసారి మన బాస్ ఫైనల్ టచ్ ఎట్లా ఉండో చూసుకున్నాం. పోలీస్ టైట్గానే ఉన్నాయి, పర్లేదు. దూరం దూరం వేయించినా బాగానే టైట్గానే ఉన్నాయి. దగ్గర దగ్గర వేయించినప్పుడు ఇది లూజ్ అయింది. అడ్డంతో వాళ్ళు ఉండవాలండి ఎప్పుడైనా. వైడ్ లూజ్ అయింది, ఇది లూజ్ అయింది. ఎవరు ఆలోచన ఎంత పెద్ద ఉంది కూడా వాళ్ళకి వెళ్ళి వచ్చింది. అబ్బా బాబు ఎంత రుద్దిండ్రు కొద్దిసారి. బాగా మోసం అయితే ఈ రాళ్ళకి మనం చూస్తాం. వాళ్ళు ఆడాక తప్పదు కానీ ఇవే వచ్చినాయి బంగారు కన్నా సైడ్లకు పోల్ట్రీ ఫామ్ చక్కగా పెట్టుకోవాలి దారి. మనం ఏం చేస్తాం దానికి. పాము ఉన్నది రోడ్డు మీద తిరుగుతుంది. పాము ఈ రాళ్ళు ఇందాక మనం ఎక్కించుకొచ్చిన రాళ్ళు ఇవి. ఇంత పెద్దగా ఉన్నది 2 గుంట్లు. ఇంత పెద్ద పెద్ద గుండ్లు ఎక్కించుకొచ్చినాము. వెనకలు చూసినాం అబ్బా తప్ప వెనకలు ఆడ నుంచి నడుచుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ముందు చూసినాం అబ్బాయి. కాకపోతే మోడం వేసుకుంటున్నాము. వైట్ కలర్ మేఘాలు వచ్చినాయి పైన. వర్షం ఫుల్ పడేటట్టుందేమో. నువ్వు గాలి గీలి మామూలు వస్తలేదు. ఇక్కడ వాతావరణం ఎట్లుందంటే భయాందోళన గింజ వాతావరణం. మొత్తానికి భయం ఉంది. తెల్ల మేఘాలు ఇప్పటికిప్పుడు ఎన్నిగానం వచ్చినాయి అంటే మళ్ళీ చాలా భయంకరంగా ఉంది. కోళ్ళపాలమే దూరం ఉందంటే దూరంలో మళ్ళీ వానమోగులు ఒకటి నాకు తగ్గట్టు ఈ చుక్కలు మాయమవుతున్నాయి అనుకుంటేనే అమ్మా. పోల్ట్రీ ఫామ్ వాళ్ళు అయితే పొద్దున్నే అయితే వచ్చారు. బండికి కాంటా పెట్టమని కాంటా మొత్తం పొద్దుగాలని ఇది మొత్తం బ్లీచింగ్ పౌడర్ కాలినట్టు మొత్తం ఆడికి కలివాడేసి పొద్దున్నే. రావట్లేదు. మొత్తం 10 నిమిషం పొద్దున్నే వచ్చి అన్నం అన్న ఉదయం పొద్దున్న ఎక్సర్సైజ్ అయిపోయింది నాకు. ఈ వాటర్ ప్రూఫ్ ఒకటి ఉంటే ఇబ్బంది చాలా అవుతుంది అండి. మడతే ఇంకా సిక్కలు కనిపిస్తుంది. మామూలుగా ఉండదు వాటర్ ప్రూఫ్ అంటే. కవర్ కొట్టాలంటే కవర్లు అంటే కూడా మడత చేయొచ్చు, కానీ ఈ వాటర్ ప్రూఫ్ చేయాలంటే ఈ ఖరాబ్ అయిపోతుంది. స్నానం చేసి